చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వరాలయ 54వ వార్షికోత్సవం సందర్భంగా 3 రోజులుగా ఉత్సవాలను మాజీ సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. నేడు 3వ రోజులో భాగంగా దేవి హోమం నిర్వహించారు. మండలంలోని రుద్రారం గ్రామంలో శ్రీ కామేశ్వరి దేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు దేవాలయ 76వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా తటాకా స్నానంతో ప్రారంభమైన కార్యక్రమాలు రథోత్సవ కార్యక్రమంతో ముగుస్తాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు 3వ రోజు సుప్రభాతం, శ్రీకాలార్చన, సామూహిక ఉమామహేశ్వర వ్రతం, శ్రీ కామేశ్వరి దేవికి సహస్ర కుంకుమార్చన తదితర కార్యక్రమాలను మాజీ సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భగవద్గీత, అష్టావధాని, శృంగేరి వేదశాస్త్ర పండితులు కొంపల్లి వినయ్ కుమార్ శర్మ, శివకుమార్ శర్మ, వరప్రసాద్ శర్మతో పాటు మాజీ సర్పంచ్ లక్ష్మణ్లు మాట్లాడుతూ ఎక్కడా కానీ ఏ ఉత్సవాలలో కూడా జరగని విధంగా రుద్రారం గ్రామంలో ఉత్సవ మూర్తులకు తటాక స్నానంతోని కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం రెట్టింపు ఉత్సాహంతో గ్రామస్తుల సహకారంతో బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉంటూ ఆయురారోగ్యాలతో పాటు సంతోషంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు అందరికీ ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. సంగమేశ్వర స్వామి 76వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 26 తేదీ నుండి మరియు 1వ తారీఖు తెల్లారుజామున 2వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రంగవంగ వైభవంగాలతో మరియు విద్యుత్ అలంకారణలతో మరియు ఇక్కడ మన పూజారులు, పంతులు అగ్నిగోత్రి దుర్గయ్య శాస్త్రి గారి వారసులు శ్రీ కొంపల్లి వినయ్ శర్మ గారు, శృంగేరిలో వారు పీఠాధిపతులు మరియు వినయ్ శర్మ గారు మరియు శివకుమార శర్మ గారు మరియు సంగమేశ్వర వరప్రసాద్ శర్మ గారు మరియు వీరి ఆధ్వర్యంలో ఈ సంగమేశ్వర స్వామి 76వ బ్రహ్మోత్సవాలు మా గ్రామ సహకారంతో మరియు గ్రామ ప్రజలతో, మండల ప్రజల సహకారంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. నాకు సహకరించిన మరియు పాలక మండలి మరియు ఆలయ కమిటీ సభ్యులందరికీ మరియు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అవకాశం ఉంటే కూడా ఇంకొకసారి కూడా ఈ సంగమేశ్వర స్వామి సేవ చేసుకోవడానికి ఈ గ్రామ ప్రజలు అందరూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గ్రామ ప్రజలు పాడి పంటలు, పశువులు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఉదయం 10 గంటలకు శ్రీ అమ్మవారి కళ్యాణం కూడా ఉంది. గ్రామ ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన యొక్క మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 76 సంవత్సరాల నుంచి నలుమూలలా లేనటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేటివి నలుమూలల నుంచి వచ్చి భక్తుల యొక్క పొంగు బంగారైనటువంటి వివిధమైనటువంటి కోరికలు తీర్చుకొని వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మన కొంపల్లి విజయ కుమార్ శర్మ గారు, అదేవిధంగా కొంపల్లి శివకుమార్ శర్మ గారు తెలియజేసినట్టుగా ఈ బ్రహ్మోత్సవాలలో ఉదయం అంటే మొదటి రోజు మొదలుకొని ప్రదోషకాల సుప్రభాత సేవల నుంచి మొదలుకొని చివరి 4 తెల్లవారి 5వ రోజునగా ఆ రథోత్సవంతో ముగుస్తున్నటువంటి కార్యక్రమాలకి నలుమూల నుంచి వస్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాలను పొందుతూ వివిధ కోరికలు నెరవేరుస్తూ పొంగు బంగారంగా ఉంటున్నటువంటి ఈ సంగమేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఎల్లవేళలా అందరూ పొందాలని, పొందుతూ ఉంటారని, ఆ యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని స్వస్తి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మరి ఎక్కడ లేని విధంగా మరి తటాక స్నానంతో మొదలై మరి రథోత్సవంతో వస్తున్నటువంటి ముక్తికారకాలు అంటే తటాక స్నానంతో మొదలై రథస్థం ఈశ్వరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. అలా తటాక స్నానంలో పునీతులై అంటే పవిత్రులై ఆ రథం పైన ఊరేగుతున్నటువంటి
చూసి జన్మని చదివేసుకుంటారు. మరి ఇక్కడ విధానం గ్రామంలో ఉండేటువంటి గ్రామ ప్రజలు ఇంకా చిత్రంగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చి ఆ ముఖ్యకారకుడైనటువంటి ఆ సంగమేశ్వర స్వామిని పూజించుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మరి ఆ దుర్గశాస్త్రి గారు, అగ్నివతి గారు మరి ఇవన్నీ కూడా ఉత్సవాలను విశేషంగా పెట్టారు. మరి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వృతాభక్తిగా ఎన్ని సాధక బాధకాలు ఉన్నప్పటికీ కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండి ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఎంతో అభివృద్ధి పరచడానికి అందరం మాతో పాటుగా వాళ్ళ సహకారం ఉన్నది. చిన్న చిన్న మాటలు ప్రదర్శనలు ఎన్ని అయిపోగా ఇంకా ఉత్సవాలను ఇంకా ఘనంగా వైభవంగా చేయడానికి ముందుకు వస్తూ అందరి ఆలోచనలు బ్రహ్మోత్సవాలను అభివృద్ధి పరచడానికి వాళ్ళందరూ సహాయం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ కూడా మహిళలు అందరూ కూడా చక్కగా మరి యథాశక్తిగా వచ్చి వృతాభక్తులు స్వామివారి యొక్క ఉత్సవాలలో పాల్గొంటూ మరి ఎంతో వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో అంటే గతంలో ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించబడేటువంటిది. ఇంకా మధ్యలో కొన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. మళ్ళీ అలాంటి కార్యక్రమాలు శివకళ్యాణం కావచ్చు, రామేశ్వరం కావచ్చు, కుమార్తెలు కావచ్చు మళ్ళీ పునరుద్ధరించబడ్డాయి. ఇక భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధిలో కార్యక్రమాలు ఇంకా అశేషమైనటువంటి భక్తులు వచ్చి తరిస్తారని మేము ఆశిస్తూ మరి స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని స్వస్తి. చందవ్యో మే పరాధః శివ శివ శివో శ్రీ మహాదేవ శంభో. భక్త సులభుడు కరుణామూర్తి పరమేశ్వరుడు శంకరుడు. మనం ప్రతిరోజు కూడా ఆ శంకరుని ఆరాధిస్తూ ఉంటాము. మన రుద్రారం గ్రామంలో కామేశ్వరి సంగమేశ్వరుని యొక్క దేవాలయంలో మనము ఈ సంవత్సరం 76వ వార్షికోత్సవంలో జరుపుకుంటున్నాము. 76వ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మోత్సవాలు అని ఒక 5-6 సంవత్సరాల నుండి మనం విశేష కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటున్నాము. మొదటి రోజు నాడు తటాక స్నానం. ఈ తటాక స్నానం అనేది వేరే దేవాలయాల్లో మనం చూడము. దేవాలయాన్ని ప్రతిష్టాపించినటువంటి వారు అగ్నిహోత్రులు, నిత్య అనుష్ఠాన దురంధరులు, త్రికాల సంధ్యోపాసకులైనటువంటి అగ్నిహోత్రి దుర్గేశాస్త్రి గారు ఇక్కడ కామేశ్వరి సంగమేశ్వర దేవాలయాన్ని ఏర్పాటు చేసి ప్రతి శివరాత్రి నాడు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో మొదటి కార్యక్రమం ఉన్నది తటాక స్నానము అని. ఈ తటాక స్నానం మనం వేరే దగ్గర చూడటువంటి తటాక స్నానంతో ఈ కామేశ్వరి సంగమేశ్వరి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి మనం అందరం కూడా ఎంతో ధన్యులం. మొదటి రోజు అలా, తర్వాత అందరూ కూడా ఉపవాసం ఉండి మొదటి రోజు నాడు స్వామివారికి అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కామేశ్వరి శైల సంగమేశ్వర స్వామిని అభిషేకించి అనుగ్రహాన్ని పొందుతారు. చివరికి రాత్రికి విశేష సేవ నందివాహన సేవ అని, ఆ నందివాహన సేవతో పాటు బిల్వయాత్ర అని, ఆ బిల్వయాత్ర చేసిన తర్వాత బిల్వ వృక్షానికి పూజ అని. అంటే మొదటి రోజు మహాశివరాత్రి రోజు నాడు మనం అందరం కూడా ఇక్కడ జరుపుకుంటాము. ఇంకా రెండవ రోజు నాడు నిన్ననే విశేషంగా ఇక్కడ గణపతి హోమం అలాగే రుద్ర హవనము కూడా ఇక్కడ స్వామివారి సన్నిధిలో మనం చేసుకున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాము. ఈరోజు 3వ రోజు నాడు, ఈరోజు కొద్దిసేపు వ్రతము ఆరంభమవుతుంది. ఆ ఉమామహేశ్వర వ్రతము సామూహిక ఉమామహేశ్వర వ్రతము. దాని తర్వాత శ్రీ కామేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన కూడా
జరుగుతుంది ఈరోజు. మళ్ళీ తర్వాత ప్రతిరోజు కూడా సాయంత్రం శకటోత్సవం. ఈ శకటోత్సవం చాలా అద్భుతమైనటువంటిది. మళ్ళీ రుద్రాల గ్రామ ప్రజలు అందరూ కూడా వస్తారు. వారే గారు ఇతర గ్రామాల నుండి కూడా చాలామంది వస్తారు. మళ్ళీ ఈ సంవత్సరం విశిష్టం ఏంటంటే రోజుకు ఒక మహాదాత, ఒక 4-5 కలిసి అందరికీ ప్రసాద వితరణ కూడా చేస్తున్నారు. ఇది ఒక విశేషము. తర్వాత రేపు శివ కళ్యాణం. కళ్యాణం అంటే మంగళం అని అర్థం. కళ్యాణం అంటే మంగళం. కళ్యాణం మంగళం శుభం. మనకందరికీ కూడా మంగళం ఉండాలి, శుభం కలగాలి. మరి మనం సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహాన్ని మనం తిలకించలేదు. మనము అటువంటి శివ కళ్యాణాన్ని మనం ఆచరించి వారి యొక్క అనుగ్రహం పొందడానికి. ఎందుకంటే వారు ఈ ప్రపంచానికే తల్లిదండ్రులు. వారు మహాకవి కాళిదాసు వందే పార్వతీ పరమేశ్వరు, ఈ ప్రపంచానికే తల్లిదండ్రులు వారు. అటువంటి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణాన్ని మనం ఆచరించి వారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందాలని ఉద్దేశంతో రేపు మనం వారి యొక్క శివ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటాము ఇక్కడ. తర్వాత అన్నదానం కార్యక్రమం. చాలా భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. కాంతులతో, విద్యుత్ కాంతులతో మెరిసిపోయేటువంటి రథోత్సవంలో కామేశ్వరి సంగమేశ్వర స్వామి వారు అక్కడ కూర్చుంటారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్రొద్దున ఆదివారం 4 గంటలకు దివ్యమైనటువంటి కార్యక్రమంతో ఈ యొక్క 76వ వార్షికోత్సవములు కామేశ్వరి సంగమేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవములు ముగుస్తాయి. ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని 76వ వార్షికోత్సవము పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము ఇలాగా ఈ కామేశ్వరి సంగమేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఇలా మా చేత నిర్వహించబడుతూ ఉన్నాయి. కామేశ్వరి సంగమేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరి భక్తుల మీద ఎల్లప్పుడూ ఉండాలని ఆ కామేశ్వరి సంగమేశ్వరులను నేను ప్రార్థిస్తూ కామేశ్వర స్వామి వారి యొక్క పాదారవిందములందు సాష్టాంగ ప్రణామములను సమర్పిస్తూ నేను